ఈ 92వ కీర్తన ఫర్ ద సాబత్ డే, విశ్రాంతి దినము కొరకు ఏర్పాటు చేయబడిన మరి గానముగా, కీర్తనగా మరి దీన్ని పరిగణిస్తున్నారు. మరి ఎవరు రచించారు అనేది మరి ఎగ్జాక్ట్గా మరి తెలియదని వ్యాఖ్యానకర్తలు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కీర్తన మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఈ 92వ కీర్తనను మనం జాగ్రత్తగా చూద్దామండి. ఇందులో మొదటి వచనంలో కనుక చూసినట్లయితే, ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్, ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్ అండ్ మేక్ మ్యూజిక్ టు యువర్ నేమ్ ఓ మోస్ట్ హై. తెలుగులో కూడా చదువుతున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఈ కీర్తన యొక్క ప్రారంభంలోనే పైన ఇందాక ఒక మాట చెప్పాను కదా ఇంట్రడక్షన్లో, ఇది విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన. మరి ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో మొట్టమొదటిగా తెలియపరుస్తున్న మాట ఏంటి అని చెప్పనంటే, ఏది మంచిది అనేది తెలియపరుస్తున్నారు. ఏంటి మంచిది అనే దానికి ఇక్కడ జవాబు ఏంటంటే, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకు దేవునిని స్తుతించడం ఎందుకు మంచిది, అలాగే దేవునిని కీర్తించుట ఎందుకు మంచిది? తెలుగులో యెహోవా అని చెప్పని రాయబడి ఉంది, ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్లో LORD అనే మాట రాయబడి ఉంది. ఎక్కడ ఇంగ్లీష్ బైబిల్లో క్యాపిటల్ లెటర్స్లో లార్డ్ అనే మాట రాయబడినా సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పానని అర్థం. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మహోన్నతుడా అని చెప్పనంటే మహోన్నతమైన వాడు, అత్యున్నతమైన వాడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, సమస్త విధములైన శక్తులన్నిటి మీద కూడా ఆయన ఉన్నతమైన వాడు, ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాడు, ఉన్నతమైన శక్తి సంపన్నుడు. కాబట్టి అటువంటి దేవునిని కీర్తించుట మంచిది. ఎందుకు మంచిది అని చెప్పనంటే, ఒకటి ఆయన స్తుతించుటకు సరిపోయినవాడు. ఆయన లక్షణాలు ఎటువంటివి అంటే ఆయనను స్తుతించదగినవి. రెండు, ఆయన్ని స్తుతించుట ఎందుకు మంచిది అని చెప్పనంటే, ఆయన మనకు మేలు చేసేవాడు కనుక ఆయన స్తుతించుట మంచిది. ఎంత గొప్ప దేవుడై ఉండి కూడా ఆయన మనలను ఆయన పోలికలో చేసుకొని ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడే అధికారాన్ని, ఆధిక్యతనిచ్చాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి స్పందించేవాడిగా, జవాబిచ్చేవాడిగా, రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టే ఆయన స్తుతించుట మంచిది. ఈ స్తుతించుట అనేది దేన్ని తెలియపరుస్తుంది అని చెప్పనంటే, దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ ఫెయిత్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. అంటే దీన్ని తిరగదిప్పితే, విశ్వాసము ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవునిని సంతోషపరిచేవారుగా ఉంటారు. మనము స్తుతించుట అనేది దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని తెలియపరుస్తుంది. అలాగే మనం స్తుతించుట అనేది దేవుని పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని కూడా తెలియపరుస్తుంది. వేవేల దూతల చేత నిత్యము ఆరాధించబడే దేవుడు ఈ దేవుడు. నిత్యము కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పనని గాన ప్రతిగానముల చేత ఆయన స్తుతించబడేవాడు. అలాంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆయన స్తుతించడం అనేది మనకు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని, మనం ఆయన స్తుతించడం అనేది ఆయన పట్ల మనకున్న ప్రేమను తెలియపరుస్తుంది. అలాగే ఆయన స్తుతించడం అనేది మనకు గొప్ప ఆధిక్యత. దేవదూతలు స్తుతించేవారుగా ఉన్నారు. అటువంటి ఆధిక్యతను దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. కాబట్టి
వాక్యంలో రాయబడిన మాట, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కాబట్టే 34వ కీర్తనలో మొదటి వచనంలో కనుక చూసినట్లయితే 34వ కీర్తన మొదటి వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. నేను చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా మీరు కూడా చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మరి దావీదు చెబుతున్న మాట, ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించెదను. దావీదు మరి రోజులో 7 మార్లు దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. దావీదు రచించిన కీర్తనలే మరి చాలా ఎక్కువ. ఈ కీర్తనల గ్రంథాన్ని బైబిల్లో మధ్యస్థమైన స్థానంలో పెట్టారు అంటే ఈ కీర్తనలు ఎంత ప్రాముఖ్యమైనవో ఆలోచించండి. కాబట్టి మనము దేవునిని స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. ఆ తర్వాత వచనంలో కనుక చూస్తే ఏ విధంగా స్తుతించాలి? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఇందాక స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది, ఇప్పుడేమో ప్రచురించుట మంచిది. గమనిస్తున్నారా? మనం పాడే పాటల్లో ఆ పాటలు కనుక మనము అర్థవంతంగా పాడినట్లయితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆ పాటల్లో మెసేజ్ ఉంటుంది. ప్రస్తుతము వచ్చే పాటల కన్నా కూడా ఇంతకుముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే ప్రతి పాటలో కూడా, ప్రతి కీర్తనలో కూడా మెసేజ్ ఉంటుంది. కాబట్టి మనం పాడే పాటలు ఎలా ఉండాలి? అర్థవంతంగా ఉండాలి, దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి, దేవుని మహిమను ప్రచురపరిచే విధంగా ఉండాలి, దేవుని కార్యములను వివరించే విధంగా ఉండాలి, దేవుని నామమును ఘనపరిచే విధంగా ఉండాలి. ఇక్కడ ఏమని రాయబడుతుంది? ఉదయమున నీ కృపను, ఉదయమున నీ కృపను. మన జీవితంలో మనకు అనుగ్రహించబడే ప్రతిరోజు కూడా అది దేవుని కృప వలన మనకు అనుగ్రహించబడుతుంది అనే విషయం మనకు అర్థమైతే ఉదయమున మనం ఏం చేస్తాం? ఆయన కృపను బట్టి ఆయన స్తుతించేవారుగా ఉంటాం. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ డే ఈజ్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు కూడా దేవుడు మనకిస్తున్న ఒక వరము, ఒక బహుమానము, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప అని ఎందుకు అన్నాను అని చెప్పనంటే, మనకు అర్హత లేకపోయినప్పటికి కూడా, జీవించటానికి అర్హత లేకపోయినప్పటికి కూడా దేవుడు మనము జీవించినట్లుగా మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. గమనిస్తున్నారా? ప్రతిరోజు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అవకాశమే. ఎంతోమంది లక్షల కొలది ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొలది ప్రజలు ఎంతోమంది మరణించారు. మరి మీరు నేను బ్రతికున్నాము అని చెప్పనంటే దానికి కారణము కేవలము దేవుని యొక్క కృప అనే విషయాన్ని గమనిస్తున్నామా? ప్రతిరోజు వేకువనే దేవుని సన్నిధిలో ఆయన కృపను బట్టి సంతోషిస్తూ, ఆయన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నామా? దేవునికి ప్రార్థన చేస్తున్నామా? కొంతమంది అసలు ఉదయం లేచిన తర్వాత ప్రార్థనే చేయరు. ఏమండి? దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఉదయమనే మనకు గుర్తు రావాల్సింది ఏమిటంటే, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ డే, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్రెత్. ప్రభువా, మీరిచ్చిన ఈ జీవితాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, మీరిస్తున్న ఈ ఊపిరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నిజమే కదండి? ఈ కోవిడ్ వలన ఆక్సిజన్ సిలిండర్స్కి డిమాండ్ పెరిగిపోయింది. దేవుడు మనకి చక్కగా పీల్చుకోవడానికి గాలి ఇచ్చాడు, కానీ ఈ వైరస్ మనకి ఊపిరి యొక్క విలువేంటో మనకి తెలియపరిచింది. ఆ మధ్య ఆక్సిజన్ సిలిండర్స్ కొరత ఏర్పడి మరి ఎంతోమంది మరణించిన పరిస్థితి. దేవుడు మనము ఊపిరి తీసుకోవడానికి, దేవుడు మనము గాలి పీల్చుకోవడానికి సహాయం చేస్తున్నాడు, వెసులుబాటు కలుగు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని కృపను బట్టి ఆయన స్తుతించేవారుగా ఉండాలి. ప్రతి రాత్రి ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను అని చెప్పనంటే ఫెయిత్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో. నమ్మకత్వం. ఆ రోజంతా కూడా దేవుడు మనల్ని నమ్మకంగా కాపాడాడు.
రోజంతట్లో కూడా దేవుడు మనకు కావలసిన అవసరతల్ని కూడా తీర్చాడు. రోజంతట్లో కూడా దేవుడు మనల్ని పోషించాడు, సంరక్షించాడు. రోజంతట్లో కూడా ఆయన కృపను మనకు అనుగ్రహించి ఆ రోజును ముగించటానికి సహాయం చేశాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? మనం పడుకోబోయే ముందు దేవుని విశ్వాస్యతను గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. గమనిస్తున్నారా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన మరి ఎంతమంది చేసుకున్నారో నాకు తెలియదు, కానీ కుటుంబ ప్రార్థనలో కూడా మనం చేయవలసింది ఏమిటి? కుటుంబంగా కలిసి, ప్రభువా ఈ రోజంతా మమ్మల్ని కాపాడారు, ఈ రోజంతా మా పట్ల కృప చూపించారు, ఈ రోజంతా మమ్మల్ని పోషించారు, ఈ రోజంతా మమ్మల్ని సంరక్షించారు, ఈ రోజంతా మాకు తోడుగా ఉన్నారు అని మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ స్తుతి అనే దేన్ని తెలియపరుస్తుందంటే మనకున్న కృతజ్ఞతను కూడా తెలియపరుస్తుంది. లార్డ్ హ్యాస్ డన్ సో మచ్. దేవుడు ఎంతో మనకు చేశాడు, దాన్ని గుర్తిస్తున్నామా? ఆర్ వి ఎక్నాలెడ్జింగ్? దేవుడు చేసిన గొప్ప కార్యాలని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? దాన్ని గుర్తిస్తున్నామా? ఆ గుర్తించి దేవుని స్తుతిస్తున్నామా? దేవుడేమి పొగడ్తలు కోరుకునే దేవుడని కాదు దాని అర్థం. ఆయన ఆరాధనకు యోగ్యుడు. హీ డిజర్వ్స్ ప్రైజ్, ఆనర్ అండ్ గ్లోరీ. గమనిస్తున్నారా? ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, ఘనతకు అర్హుడు. గమనిస్తున్నారా? కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఉండాలి. మన పట్ల ఎన్ని మేళ్లు చేశాడు వాటన్నిటిని కూడా మనము నెమరు వేసుకునేవారుగా ఉండాలి. ప్రతిరోజు ఇది మన దినచర్య అయినట్లయితే, ప్రతిరోజు కూడా మనము దీన్ని అలవాటు చేసుకునేవారుగా ఉన్నట్లయితే దేవునితో ఎంతో దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. స్తుతించడం వలన జరిగే మరొక గొప్ప కార్యం ఏంటి అని చెప్పనంటే, దేవుని సన్నిధిని మనము అనుభవించేవారుగా ఉంటాం, దేవునికి మనము చేరువయ్యేవారుగా ఉంటాం. ప్రైజ్ మేక్స్ అస్ అ వే టువర్డ్స్ గాడ్. దేవునికి మనల్ని, ఈ స్తుతి అనేది ఏం చేస్తుంది? మార్గాన్ని తెరిచి మనల్ని దేవునికి చేరువ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో ఆయన సన్నిధి మనల్ని ఆవరిస్తుంది, మార్గాన్ని సరళపరుస్తుంది. ఆయనకి మనకి మధ్య ఉన్న మార్గాన్ని సరళపరుస్తుంది. కాబట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, స్తుతిస్తున్నామా? కొన్ని సంఘాల్లో అసలు స్తుతించడానికి నోరే రాదు. ఏమండి? దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం రావు. ఎందుకు వచ్చావురా బాబు అన్నట్టుగా దేవుని సన్నిధిలో నోరు మూసుకొని ఉంటారు. అది ఎంత మరి దుఃఖకరమైన విషయమో, అది ఎంత దౌర్భాగ్యమైన విషయమో. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతించలేకపోతున్నాము అని చెప్పనంటే అది నిజంగా చాలా దౌర్భాగ్యమైన విషయమే. దేవదూతలకు ఇచ్చిన ఆధిక్యతను దేవుడు మీకు నాకు ఇస్తుంటే ఆ ఆధిక్యతను మనము సద్వినియోగపరచుకోలేకపోతున్నాము అని చెప్పనంటే అది ఎంతో దుఃఖకరమైన విషయమే. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇప్పటిదాకా నీకు అలవాటు లేకపోతే ఎప్పటి నుంచైనా సరే దేవుని స్తుతించు. ప్రతి ఉదయమున ఆయన కృపను, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను కీర్తించు, ప్రచురించు. ఆ కింద వచనాల్లో గనక మనం చూసినట్లయితే 4వ వచనము, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఈ 3వ వచనంలో ఏదైతే రాయబడిందో దానికి కారణము 4వ వచనంలో రాశాడు. ఎందుకనగా, ఎందుకు నీ కృపను ఉదయమున, ఎందుకు ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవాలి, స్తుతించాలి అంటే నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. ఇంత మనం చెప్పుకున్నాం కదా, అదేనండి. నీ కార్యము చేత దేవుని కార్యములు అనుదినము కూడా మన జీవితంలో కనబడుతూనే ఉంటాయి. అయితే ఆయన కార్యములు మన జీవితంలో కనబడాలి అని చెప్పనంటే ప్రతిరోజు కూడా దేవునికి మనము చేరువుగా ఉండేవారుగా ఉండాలి, దేవునికి మనము సమీపస్తులుగా ఉండేవారుగా ఉండాలి. సున్నితమైన మనసుతోటి మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు మనము దేవుడు చేసిన ప్రతి మేలును కూడా ఏం చేయగలుగుతాము? మరి జ్ఞాపకం చేసుకొని స్తుతించేవారుగా ఉండగలుగుతాం. ఈరోజు అనేక మందికి అంత సమయం లేదు, అంత తీరిక లేదు. దేవుడు ఏం చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వారికి ఉన్న శ్రమలను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్న అవసరతలను బట్టి
వారి దృష్టి అంతా అవసరతల మీదే ఉంటుంది కానీ, వారి దృష్టి అంతా శ్రమల మీదే ఉంటుంది కానీ, వారి దృష్టి అంతా కూడా వారికి ఉన్న పరిస్థితుల మీదే ఉంటుంది కానీ దేవుడు ఏం చేశాడు అనేది మర్చిపోవడము చాలా దుఃఖకరమైన విషయం. ఎంతోమందికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఎప్పుడు గుర్తొస్తుందంటే గుడ్ ఫ్రైడే రోజు గుర్తొస్తుంది, ఈస్టర్ రోజు ఆయన పునరుద్ధానం గుర్తొస్తుంది, అంతే. ఈ 2 రోజులు. క్రిస్మస్ రోజు ఆయన పుట్టుక దినం గుర్తొస్తుంది. నిజంగా నువ్వు ప్రభువుని కనుక జ్ఞాపకం చేసుకునే వ్యక్తివైతే, ప్రభువుని గురించి ఆలోచించే వ్యక్తివైతే, ప్రభుతో సహవాసం చేసే వ్యక్తివైతే, దినము కూడా నువ్వు దేవుడు చేసే మేళ్లను జ్ఞాపకం చేసుకొని నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉంటావు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇన్ని మేళ్ళు దేవుడు నాకు చేశాడు అని నువ్వు సంతోషముతో, విశ్వాసముతో నీ జీవితాన్ని జీవిస్తావు. ఎంతమంది జీవితంలో ఈరోజు అసంతృప్తి అండి, ఎంత అసంతృప్తి. వారి జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. దేవుడు ఏం చేశాడు ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళకున్న అవసరతలను బట్టి. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టలేదా? ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన దాన్ని చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారండి. అదేదో ఎవరి కోసం పెడతాడైనా అన్నట్లుగా. చాలా దుఃఖకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ప్రభువు చేసిన సిలువ యాగాన్ని మనం అనుదినము కనుక జ్ఞాపకము చేసుకోలేని వారుగా ఉంటున్నట్లయితే మనంత కృతజ్ఞత హీనులు ఇంక ఎవరూ లేరు. ఎందుకంటే ఈరోజు మీకు నాకు కృప అనుగ్రహించబడుతుంది అని చెప్పనంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే ఆ కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన వల్లనే, ఆయన చేసిన బలియాగం వల్లనే ఈరోజు మీకు నాకు జీవించడానికి సంవత్సరములు పొడిగించబడుతున్నాయి. అనేక అవకాశాలు అనుగ్రహించబడుతున్నాయి. పాప క్షమాపణ, రక్షణ, నిరీక్షణ అనేవి మనకి కలుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకునేవారుగా, అనుదినము దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నీ ఆహారాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఎంతోమందికి ఆహారం లేదు. నువ్వు కలిగి ఉన్న వస్త్రాలను బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఎంతోమందికి వస్త్రాలు లేవు. నువ్వు ఉండటానికి ఇల్లు దేవుడు ఇచ్చాడు, కనీసం రెంట్ కన్నా నువ్వు ఉంటున్నావు. ఆ రెంట్కి కూడా ఉండలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఆరోగ్యంగా ఉన్నావు, ఆయుష్ కలిగి ఉన్నావు, అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? అందుకే వాక్యంలో రాయబడిన మాట, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. చూసారా? దేవుని కార్యములను గురించి ఎవరు గ్రహింపరంట? పశుప్రాయులు, పశువు వంటి మనస్సు కలిగిన వారు. గమనిస్తున్నారా? మనము సరైన మనస్సు కలిగిన వాళ్ళమైతే ఏం చేస్తాం? దేవుడు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటాము. కానీ ఆ మనస్సు మనకు లేకపోతే మనం ఏం చేస్తాము? మర్చిపోయేవారుగా ఉంటాం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్లుగా మనం వ్యవహరిస్తాము. అది కృతజ్ఞత హీనతను తెలియపరుస్తుంది. దేవుని గురించి ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందంట? ఆయన ఆలోచనలు మనకు అర్థమవుతాయి. అవి ఎలా ఉంటాయి? అతి గంభీరములు. గంభీరములు అనట్లేదు, అతి గంభీరములు. ఎందు గురించి? యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, మన ఆలోచనల కన్నా ఆయన ఆలోచనలు, మన మార్గముల కన్నా ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైనవిగా కనబడుతున్నాయి. అవి ఆలోచిస్తే, ధ్యానిస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు ఆలోచించకుండా అవి నీకు అర్థం కావు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. చూసారా? కాబట్టి పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచించరు. అవివేకులు అంటే వివేకము లేనివారు, బుద్ధి లేనివారు, జ్ఞానము లేనివారు. వారు అటువంటి వారు వివేచింపరు. ఈరోజు మనం ఎలా ఉన్నామండి? పశుప్రాయులుగా, అవివేకులుగా ఉంటున్నామా? అది చేయలేదు, ఇది చేయలేదని సణుగుతున్నామా? లేకపోతే దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారుగా, దేవుని బట్టి ఆనందించేవారుగా మనం ఉంటున్నామా? విశ్వాసముతో ప్రార్థించేవారుగా మనం ఉంటున్నామా? ఆ కింద వచనంలో కనుక మనం చూస్తే 7వ వచనం చూడండి. నిత్యనాశనం అందుకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు,
నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోవుదురు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని చెప్పి ఉంది కదా. ఆ కింద వచనాల్లోనే రాయబడిన మాట, నిత్య నాశనం నొందుటకే భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అని కూడా ఉంది. ఈ పశుప్రాయులు ఎవరో తెలుసా అండి? భక్తిహీనులు. దేవుని గురించి ఆలోచించని వారు భక్తిహీనులుగా తయారవుతారు, బుద్ధిహీనులుగా తయారవుతారు, పశుప్రాయులుగా తయారవుతారు, అవివేకులుగా జీవిస్తారు. మేలైన మార్గంలో వాళ్ళు నడవరు, దేవునికి అనుకూలమైన మార్గంలో, దేవునికి అంగీకారమైన మార్గంలో వారు నడవరు. ఎంతసేపు దేవుడు అది చేయలేదు ఇది చేయలేదని మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి జీవితము దేవునికి అనుకూలంగా అంగీకారంగా ఉందో లేదో చూసుకోరు. అలాంటి వారిని గురించి రాయబడిన మాట, నిత్యనాశనం అందుటికే భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ. ఈ భక్తిహీనులు ఏం చేస్తారు? చెడు పనులు చేస్తారు. వీరు పుష్పిస్తారు, కానీ ఏమవుతుంది? చెడు పనులు చేయవారందరూ చెదరిపోవుదురు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. ఎవరు దేవునికి శత్రువులు? లోకాన్ని ప్రేమించే వారందరూ కూడా దేవునికి శత్రువులే. గమనిస్తున్నారా? లోకాన్ని ప్రేమించేవారంటే శరీరాశ, నేత్రాశ, జీవబడంబమును ప్రేమించేవారందరూ కూడా దేవునికి శత్రువులే. వారే భక్తిహీనులుగా, బుద్ధిహీనులుగా, పశుప్రాయులుగా, అవివేకులుగా ప్రవర్తిస్తారు, నీచమైన కార్యములు చేస్తారు, చెడు పనులు చేస్తారు, అసహ్యమైన కార్యాలు చేస్తారు. వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుందంటే నశిస్తారు వాళ్ళు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీ దేవుడు ఎంత మంచి దేవుడో నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు అవివేకంతో జీవిస్తావు, పశుప్రాయునిగా జీవిస్తావు, నీచమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు చేస్తూ నీ జీవితాన్ని వ్యర్థంగా గడిపే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఆ తర్వాత వచనంలో రాయబడిన మాట, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చూసారా? కొమ్ము అని చెప్పనంటే ఇంతకుముందు కూడా చెప్పాను, అది హెచ్చించటం, ఘనతకు నిదర్శనం. గురుపోతు కొమ్ము వలె, గురుపోతు మరి కొమ్మును బట్టి అది ఎంతో మరి దాన్ని బట్టి అతిశయిస్తుంది. అదే దాని పోరాటానికి అదే బలము ఆ కొమ్ము. ఈరోజు మన కొమ్ముని దేవుడు పైకెత్తేవాడుగా ఉన్నాడు. మన కొమ్ము అని చెప్పనంటే ఎవరి కొమ్ము? ఎవరైతే దేవునిని స్తుతించేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుడు చేసిన ప్రతి మేలును గ్రహించి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉంటారో, కృతజ్ఞత కలిగి దేవునికి మహిమకరంగా జీవించేవారుగా ఉంటారో, అలాంటి వారి కొమ్ము హెచ్చించబడును. అంతేగాని ఇష్టానుసారంగా జీవించి నేను స్తుతిస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఎలా పడితే అలా జీవించి దేవుని స్తుతించడం కాదు. దేవునికి కావాల్సింది పెదవులతో స్తుతి కాదు. అందుకే ప్రభు అన్నాడు, ఎవరితోటి? శాస్త్రులతోటి, పరిసయ్యులతోటి. పెదవులతో మీరు నన్ను స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయము నాకు దూరంగా ఉంది. యు ఆర్ ఆనరింగ్ మీ విత్ యువర్ లిప్స్ బట్ యువర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ. దేవునికి కావాల్సింది పెదవుల ఆరాధన కాదు, దేవునికి కావాల్సింది అంతరంగము. మన అంతరంగములో ప్రేమ లేకుండా, అంతరంగములో దేవుని పట్ల కృతజ్ఞత భావం లేకుండా, అంతరంగంలో దేవుని పట్ల మనసు లేకుండా మనము దేవుని స్తుతిస్తే ఆ స్తుతి దేవునికి అన్నిటికి కూడా అంగీకారం కాదు. అందుకనే ఆ సమరయ స్త్రీతోటి ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? దేవుడు ఎలాంటి ఆరాధికులను కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా! ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఆయనకు కావాలి. అంతేగాని వేషధారణ మాటలు, వేషధారణ పాటలు కదా ఆయనకు కావాల్సింది. స్తుతించమన్నారు కదా అని చెప్పి నీకు అదే పనిగా పాటలు పాడటం కాదు, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అన్నది అక్కడ ప్రాముఖ్యం. స్తుతించడము అని చెప్పనంటే నువ్వు దేవుని ప్రేమించడం, దేవుని మహిమపరచడం. ఎలా మహిమపరుస్తావు? నీ విధేయత ద్వారా, నీ క్రియల ద్వారా, నీ సాక్ష్యం ద్వారా నువ్వు దేవుని మహిమపరుస్తావు, ఘనపరుస్తావు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ కేవలం నువ్వు పెదవులతో స్తుతించడం వలన దేవుడు అన్నిటికీ కూడా సంతోషించడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. క్రొత్త తైలము ఏంటండి? ఈ తైలము అనేది దేనికి సూచన అని చెప్పనంటే
అభిషేకానికి సూచన. దేవుడు ఈరోజు మనల్ని దేంతో అభిషేకిస్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్రేమించేవారుగా ఉంటారో, ఎవరైతే ఆయనకు అంగీకారంగా జీవించేవారుగా ఉంటారో, ఎవరైతే ఆయనకి లోబడి ఆయనకి భయపడి మారు మనసు కలిగి మరి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అలాంటి వారందరికీ కూడా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. ఆ తైలము అనేది పరిశుద్ధాత్మనికి సూచన. కాబట్టి ఈరోజు మనము దేవుని ఎదుట యథార్థమైన హృదయంతో మంచి మనస్సాక్షితో ఉన్నట్లయితే, దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే, దేవునికి అంగీకారంగా జీవించగలిగినట్లయితే ఆయన తన ఆత్మతో మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మతో అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు అభిషేకిస్తాడో తెలుసా అండి? ఎందుకు అభిషేకిస్తాడు అనుకుంటున్నారు? చాలామంది రోజుల్లో ఎక్కువగా వినబడుతున్న మాట అభిషేకం, అభిషేకం, అభిషేకం. దేనికి అభిషేకం? దేనికి అభిషేకం? ఆ కింద వచనాల్లో కనుక చూస్తే ఆ అభిషేకం ఎందుకో అర్థమవుతుంది. 12వ వచనము, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అంటే ఫలించటానికి నిదర్శనం. నిన్ను దేవుడు ఎందుకు అభిషేకిస్తాడు అని చెప్పారంటే నువ్వు ఫలించాలి. అది ఉద్దేశం. చాలామంది ఫోకస్ ఫలించడం మీద ఉండదండి. ఏమనుకుంటారంటే ఏదేదో చేసేయాలి, అభిషేకం అంటే ఏదేదో చేసేయాలి. నువ్వు ఫలించాలి. ఆయన ఎందుకు నిన్ను అభిషేకిస్తాడు అంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలిస్తే ఆయనకి సాక్షిగా ఉంటావు. ఆయన సాక్షిగా ఉంటే ఆయన మహింపరచబడతాడు. రాయబడి ఉంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ వెన్ వీ బేర్ మచ్ ఫ్రూట్. గమనిస్తున్నారా? మనం బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు అని చెప్పని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మునితో మనం నింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముని చేత మనం అభిషేకించబడినప్పుడు మనము ఫలించేవారిగా ఉంటాము. ఏం ఫలమండిది? పరిశుద్ధాత్మ ఫలము. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ కూడా ఏంటి? పరిశుద్ధాత్మ ఫలము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇలాంటి ఫలింపు నువ్వు కలిగి ఉన్నావా? ఈ ఫలము నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావు. ఫలము లేకుండా నువ్వేదో అద్భుతాలు చేయాలని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పారంటే అది కేవలం అవివేకమే అవుతుంది. ఏదో గొప్ప వ్యక్తిగా కనపడాలను, అందుకు కాదు దేవుడు అభిషేకించేది. ఆయన సాక్షిగా నువ్వు కనపడాలి. అంటే క్రీస్తు సారూప్యంలో నువ్వు కనపడాలి, క్రీస్తు పోలికలో నువ్వు కనపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మునితో ఆయన ఎందుకు నింపుతాడు అంటే, ఎందుకు అభిషేకిస్తాడు అంటే, టు లివ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ద సేవియర్, టు లివ్ టు ప్లీజ్ గాడ్, టు లివ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ గ్లోరీ, ఆనర్ అండ్ ప్రైజ్ టు గాడ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము మన ద్వారా ఆయన పొందుకున్నట్లు ఆయన అభిషేకిస్తాడు. అలాగే అంత మాత్రమే కాదు, ఆయన చిత్తము మనం నెరవేర్చినట్లుగా కూడా ఆయన అభిషేకిస్తాడు. గమనిస్తున్నారా? కాబట్టి నీతిమంతులు ఎవరిని అభిషేకిస్తాడు? ఆయన నీతిమంతులను అభిషేకిస్తాడు. ఎవరు నీతిమంతులు? ప్రభు రక్తము చేత కడగబడిన వాళ్ళే నీతిమంతులు. ప్రభు రక్తం చేత ఎవరు కడగబడతారు? నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే కడగబడతారు. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రం నువ్వు కడగబడినట్లుగా కాదు. దేర్ షుడ్ బి ట్రూ రిపెంటెన్స్ విచ్ ఓన్లీ గాడ్ నోస్. దేవునికి మాత్రమే తెలుసు నీ హృదయంలో పశ్చాత్తాపం ఉందో లేదో. ఈరోజు అనేక మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది లేదు. ఎందుకు? పేరుకు బాప్తిసం తీసుకున్నారు అంతే. అందుకనే గమనించండి, ఆ తాగుళ్ళలో మార్పు రాదు, ఆ తిరుగుళ్ళలో మార్పు రాదు, ఆ మాటల్లో మార్పు రాదు, ఆ ప్రవర్తనలో మార్పు రాదు, ఆ వస్త్రధారణలో మార్పు రాదు. దేంట్లో మార్పు కనపడదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు మార్పు కలుగుద్ది. పరిశుద్ధాత్ముడు అనేక మందిలో నివసించట్ల. బాప్తిసం అయితే పొందుతున్నారు కానీ వితౌట్ హోలీ స్పిరిట్ వాట్ కెన్ వీ డూ? పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా మనం ఏం చేయగలమండి? ఏమీ చేయలేము. ఆయన మనలో ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ప్రభు పోలికలోకి మారుస్తూ ఉంటాడు. ప్రభు పోలికలోకి మారుస్తూ ఉంటాడు. ప్రభు చిత్తం నెరవేర్చినట్లు మనల్ని చేస్తాడు. ప్రభు కార్యములు నెరవేర్చినట్లు మనల్ని చేస్తాడు. ప్రభుని మహిమపరుచినట్లు, ఘనపరుచినట్లు ఆయన చేస్తాడు.
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అటువంటి అభిషేకం పొందుకున్నావా? ఏదో బాప్తీసం పొందుకున్నాను సంబరపడిపోతున్నావా? లేకపోతే నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుతున్నావా? పరిశుద్ధాత్మను పొందుకోవడం ఒకటైతే పరిశుద్ధాత్మతో నింపబడటం ఇంకోటి ఉంది. నువ్వు అనుదినము ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే జరుగుతుంది. అనుదినము నువ్వు దేవునికి లోబడితేనే జరుగుతుంది. అనుదినము నువ్వు దేవునితో సహవాసము చేస్తేనే జరుగుతుంది. దెన్ యూ విల్ బి ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటావు. అపోస్తల కార్యములు 1:8 ఏదైతే రాయబడి ఉందో, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు, అప్పుడు మీరు నా సాక్షులుగా ఉంటారు. చూసారా? మన ఫలింపు ఎందు గురించి అంటే మన ఫలమును బట్టే మనం ఎవరికి చెందిన వారు అర్థమవుతుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. గమనిస్తున్నారా? ఎదుగుదురు అంటే ప్రభు పోలికలోకి మార్చబడ్డం, రూపాంతరము చెందడం. అది క్రైస్తవుని యొక్క ఎదుగుదల ఏంటి అని చెప్పనంటే మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్. క్రైస్తవుని యొక్క ఎదుగుదల యేసుక్రీస్తే. అంటే ఆయన పోలికలోనికి రావడమే నిజమైన ఎదుగుదల. దీన్నే మనం ఏమంటామంటే రూపాంతరపు అనుభవము అని చెప్పనంటాం. గమనిస్తున్నారా? నువ్వు ఎదగట్లేదు, నువ్వు రూపాంతరము చెందట్లేదు అని చెప్పనంటే నువ్వు ఎదగట్లేదని చెప్పిన అర్థం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికీ బోధకులై ఉండాల్సింది, కానీ మీరు ఇంకా పసిపిల్లల్లాగా ఉన్నారు, పాలే మీకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అంటున్నాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల పరిస్థితి. సేవకులేమో సేవకులు అయిపోతున్నారు, సేవకుల బిడ్డలు సేవకులు అయిపోతున్నారు. వీళ్ళ బిడ్డలు వీళ్ళే సేవకులు. సంఘం పరిస్థితి ఏంటి? మాకు ఉద్యోగాలు వస్తే చాలు, మాకు పెళ్ళిళ్ళు అయితే చాలు, మాకు ఏదైనా మేలు జరిగితే చాలు, మేము కొంత కానుకిస్తాము, కృతజ్ఞత కూడికి పెట్టించుకుంటాము అనుకుంటున్నారు. కానీ ప్రభువుని సేవిద్దామనే మనసు రాదే, ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదామనే ఆలోచన రాదే, ప్రభువుని పరిచయం చేద్దాము ప్రభువుని ఎరగని వారికి అనే ఆ ఆలోచన అనేక మందికి ఉండదే. అది ఈరోజు సంఘం పరిస్థితి. గమనిస్తున్నారా? ఎదగట్లేదండి. ఎదుగు బొదుగులేని సంఘాలు అయిపోతున్నాయి ఈరోజు. ఎదగట్లేదు, వయసు పెరిగిపోతుంది, కానీ క్రీస్తు స్వారూప్యంలో ఎదగట్లేదు, క్రీస్తులో ఎదగట్లేదు, క్రీస్తులా మారట్లేదు. కాబట్టి నిష్ప్రయోజకులుగా జీవిస్తున్నారు అనేక మంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితి నీకు తెలుసా? ఎంత ప్రమాదకరమైన పరిస్థితో తెలుసా? నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏడవాలి. నీలో క్రీస్తు స్వారూప్యం రావట్లేదంటే నువ్వు ఏడవాలి. రోజు రోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగట్లేదంటే నువ్వు ఏడవాలి. రోజు రోజు నువ్వు ప్రభు పోలికలోకి మార్చబడట్లేదు అని చెప్పండి నువ్వు ఏడవాలి. ఎంతమందికి నువ్వు సాక్షిగా ఉంటున్నావు? ఎంతమందికి నువ్వు సాక్ష్యం చెబుతున్నావు? ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించగలుగుతున్నావు? ఎంతమంది ఎదుట ఎప్పటికీ నువ్వు ప్రభువుని ఘనపరచగలుగుతున్నావు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాడో తెలుసా అండి? రూపాంతరపు అనుభవంలోకి మనల్ని తీసుకెళ్తాడు, ప్రభు పోలికలోకి. అదే కదా రాయబడి ఉంటుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. మనల్ని ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడు? ప్రతిరోజు ప్రభు పోలికలోకి మనం మారినట్లుగా ఆయన సహాయం చేస్తాడు, సర్వసత్యంలో మనల్ని నడిపిస్తాడు. నడిపించబడుతున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నడిపించబడుతున్నావా? అనేకులు నడిపించబడట్లేదు, అందుకనే దేవుని స్తుతించలేకపోతున్నావు. నువ్వు అనుదినం నడిపించబడితే నువ్వు ఎందుకు పాడలేవు? ఎందుకు స్తుతించలేవు? ఎందుకు ఆరాధించలేవు? ఎందుకు నువ్వు ప్రార్థించలేవు? అంటూ ఉంటారు కొంతమంది, ప్రార్థన చేయట్లేదండి, ప్రార్థన చేయలేకపోతున్నామండి. ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రార్థనని ఒక అలవాటుగా తీసుకుంటున్నావా? ఆచారంగా తీసుకుంటున్నావా? లేకపోతే ప్రార్థన అనే దేవునితో నువ్వు చేసే సంభాషణ అతి ప్రాముఖ్యమైన పనిగా తీసుకుంటున్నావా? ఆహారం తీసుకోవడం మనం మర్చిపోవట్లేదే, నిద్రపోవడం మనం మర్చిపోవట్లేదే,
రకరకాల కార్యకలాపాలు చేయడం మనం మర్చిపోవటం లేదే. మరి ప్రార్థన విషయంలోనే ఎందుకు మనము మర్చిపోతున్నాం? ప్రార్థన విషయంలోనే ఎందుకు వెనకడుగు వేస్తున్నాం? ప్రార్థన ఆలస్యమైతే నీకు నెమ్మదిగా ఉంటుందా? నెమ్మదిగా ఉంటున్నావు అని చెప్పనంటే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయట్లేదని చెప్పిన అర్థం. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయట్లేదని చెప్పిన అర్థం. అనేక మంది క్రైస్తవులు అమ్మ నువ్వు కనీసం రోజు గంటన్నా ప్రార్థన చేస్తున్నావా అంటే ధైర్యంగా చేతులు ఎత్తలేని పరిస్థితి. ఎందు గురించి మారు మనసు అనుభవం లేదు. నీకు మారు మనసు అనుభవం ఉంటే నువ్వు ప్రభువుని విడిచిపెట్టి ఎలా తిరుగుతావు? నువ్వు ప్రభువుకి దూరంగా ఎలా ఉంటావు? నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటావు? నువ్వు ప్రభువుని స్తుతించకుండా ఎలా ఉంటావు? నువ్వు ప్రభువుని కీర్తించకుండా ఎలా ఉంటావు? నువ్వు ప్రభువుని ప్రచురపరచకుండా ఎలా ఉంటావు? నువ్వు ప్రభువుకి సాక్షిగా బ్రతకకుండా ఎలా ఉంటావు? నువ్వు ఈ అనుభవం లేకపోవడం వల్ల అనేక మంది ఎదుగుబొదుగు లేని క్రైస్తవులుగా జీవిస్తున్నారు. క్రీస్తు నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. అందుకని వాక్యంలో రాయబడిన మాట, అనేక మంది సిలువకు సాక్షులుగా కాదు శత్రువులుగా బ్రతుకుతున్నారంట. దేవుణ్ణి అవమానపరిచేవారుగా ఉంటున్నారు. ప్రియ సహోదరుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుణ్ణి అవమానపరుస్తున్నావా లేకపోతే దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? నిన్ను బట్టి దేవుడు మహింపరచబడుతున్నాడా లేకపోతే నిన్ను బట్టి దేవుడు అవమానపరచబడుతున్నాడా? నిన్ను బట్టి నన్ను బట్టి అంటే దాని అర్థం మన ముఖాలను బట్టి కాదు, మన క్రియలను బట్టి. ఈజ్ అవర్ లైఫ్, మన జీవితాన్ని బట్టి. ఈజ్ అవర్ లైఫ్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్ ఆర్ బ్రింగింగ్ షేమ్ అండ్ డిజానర్ టు గాడ్? దేవునికి అవమానాన్ని తీసుకొస్తుందా, సిగ్గుని తీసుకొస్తుందా, లేకపోతే మహిమను తీసుకొస్తుందా అన్నది ప్రశ్న. ఎలా ఉంటున్నాం మనం ఈరోజు? ఎలా జీవిస్తున్నాం మనం ఈరోజు? ఆ కింద వచనంలో కనుక మనం చూస్తే, యెహోవా మందిరములో నాటబడిన వారే ఎవరండి? నీతిమంతులు అనేవారు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు మొసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంటండి? స్థిరముగా ఉంటారంట. ఎవడు నా యందు నిలిచియుండునో, నా మాటలు ఎవని యందు నిలిచియుండునో వాడే ఫలిస్తాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయమని మీరు ఎరగరా అని చెప్పని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఈరోజు మనము ఆయన యందు నిలిచి ఉన్న వారమైతే, ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నట్లయితే మన దేహమే ఆయన యొక్క ఆలయముగా ఉంటుంది. మన దేహమే ఆయన యొక్క నివాసస్థలముగా ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? ముసలతనమందు కూడా ఇంకనూ చిగురు పెట్టేవారుగా ఉంటాం. ఇంకనూ చిగురు పెట్టేవారుగా ఉండడం అంటే ఏంటి? సారము కలిగి, శక్తి కలిగి ఉంటాము. దేనికి శక్తి? దేనికి శక్తి? చూడండి, ఎందుకంటే ఈ శక్తి నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై. అందుకు ఈ శక్తి. దేవుడు మనకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వాలో తెలుసా? దేవుడు మనకు శక్తిని ఎందుకు ఇవ్వాలో తెలుసా? ఆయన్ని ప్రచురపరచడానికి, ఆయన్ని ప్రసిద్ధి చేయడానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అందుకు దేవుడు నీకు నాకు ఆరోగ్యమును, ఆయుష్నివ్వాలి. అందుకు ఆయన ఇస్తాడు మనకు ఆరోగ్యం, ఆయుష్. మనం ఆ పని చేయం. ప్రభువా నన్ను బ్రతికించు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను స్వస్థపరచు అంటాం. కానీ నిజమే, నేను స్వస్థపరుస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు ఆయుష్ని ఇస్తాను. నువ్వు ఎలా బ్రతుకుతావు? నా కొరకు బ్రతుకుతావా? నా కొరకు బ్రతుకుతావా? నాకు మహిమకరంగా బ్రతుకుతావా? నన్ను ప్రచురపరుస్తూ బ్రతుకుతావా? నేను నీ పట్ల చేసిన కార్యముల గురించి సాక్ష్యమిస్తూ బ్రతుకుతావా? నీ జీవితాన్ని అర్థవంతంగా బ్రతుకుతావా? ఈ ప్రశ్న ప్రభు అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? సమాధానం ఉంది? సమాధానం లేదండి చాలామంది దగ్గర. ఆరోగ్యం కావాలంటాము, ఆయుష్ కావాలంటాము, దీర్ఘాయుష్ కావాలంటాము. ఎందుకు? దేవుడు తెలియపరుస్తున్నాడు. ముసలితనమందు కూడా చిగురు పడతా ఉంటారంట వాళ్ళు. సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎందుకు? ఆయన్ని ప్రసిద్ధి చేయడానికి. ఆయన ఎటువంటి వాడంట? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనము లేదు. అది మన సాక్షి.
నన్ను బ్రతికిస్తున్నవాడు దేవుడు, నన్ను సంరక్షిస్తున్నవాడు దేవుడు, నన్ను కాపాడేవాడు దేవుడు, నా పట్ల కృప చూపిస్తున్నవాడు దేవుడు, ఆయనలో ఏ చెడుతనము లేదని మనము సాక్ష్యం ఇచ్చుటకే దేవుడు మనకు ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహిస్తాడు. ఈ పై వచనాల్లో ఒక వచనం మనం చూడలేదు, దాన్ని మీకు కావాలని ఆపాను ఇందాక నేను. చూడండి 9వ వచనంలో మనం చూస్తే 9వ వచనం కన్నా 11వ వచనం. నా కొరకు పంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను, నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. అంటే మనము దేవునికి ఇష్టలుగా, దేవునికి సాక్షులుగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఇవ్వబడింది. అదేమిటో తెలుసా? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అపవాది తంత్రముల నుంచి దేవుడు కాపాడుతాడు. దుష్టుని యొక్క ప్రతి ప్రయత్నం నుంచి మనల్ని కాపాడుతాడు. సాతాను యొక్క ప్రతి శోధన నుంచి మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయన నన్ను సంరక్షించినవాడు, ఎంతకాలము నన్ను కాపాడినవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు అని చెప్పినని మనము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? మన జీవితం అంతా ఈ కీర్తనలో రాయబడి ఉంది. ఇది విశ్రాంతి దినము కొరకైన కీర్తన. విశ్రాంతి దినం రోజు నిజంగా ఏం ఆలోచించాలో అదంతా కూడా ఈ కీర్తనలో రాయబడి ఉంది. మనం ఏం చేస్తాం విశ్రాంతి దినం రోజున? మనం నచ్చిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. కొంతమంది అసలు మందిరానికి కూడా రారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది మందిరానికి వచ్చి ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ విశ్రాంతి దినం అనేది ఎందుకు ఇవ్వబడింది అని చెప్పనంటే, దేవుని సన్నిధిలో గడపటానికి, దేవునితో సహవాసము చేయడానికి, దేవుని స్తుతించటానికి, దేవుని ప్రచురపరచటానికి, దేవునితో మనము మంచి సమయాన్ని గడపటానికి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని స్తుతిస్తున్నామా? స్తుతించగలిగే సాక్ష్యం మన దగ్గర ఉందా? ఆయన ఎందుకు స్తుతించాలో మనకి ఇప్పటికన్నా అర్థమవుతుందా? ఈరోజు మన జీవితం గనక దేవుడు కోరుకున్నట్లుగా కనుక లేకపోయినట్లయితే, దేవుని స్తుతించే మనస్సు మనలో లేకపోయినట్లయితే, మనం తప్పనిసరిగా జాగ్రత్త పడాలి, ఆలోచించుకోవాలి. ఎందుకు నేను స్తుతించలేకపోతున్నాను, దేవుని ప్రేమను నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను అని ఖచ్చితంగా ఆలోచించాలి. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదున్నా సరే, ఒకవేళ నీ జీవితంలో ఇంకా మారు మనసు అనుభవం లేదేమో, ఆ మారు మనసు అనుభవం లేకపోతే ఆ మారు మనసు కోసం ప్రార్థన చేయి. ప్రభు నీ కొరకు సిలువలో కాచిన ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన అనుగ్రహించిన పాప క్షమాపణ జ్ఞాపకం చేసుకో. అది నీకు అర్థమైతే నీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోతుంది. మారు మనసు పొందకుండా ఉండలేవు, పశ్చాత్తాపడకుండా ఉండలేవు, ప్రభు కొరకు బ్రతకకుండా ఉండలేవు, ప్రభువును స్తుతించకుండా అంతము వరకు ఆయనకి సాక్షిగా బ్రతకకుండా నువ్వు బ్రతకలేవు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దామండి.